శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాలోని ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పులశ్చ బ్రహ్మగారి యొక్క అనేకమైనటువంటి సందేహాలన్నీ తీరుస్తున్నారు. ఈ రకంగా మనం ఈ పద్మపురాణ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. భీష్ముడు తిరిగి ఆ పులశ్చ బ్రహ్మని అడిగాడు, అసలు బ్రహ్మదేవుడు ఆ రుద్రునిపై కోపగించి ఆయనతో గొడవ పడిన తర్వాత ప్రాశ్చిత్తం కోసం ఆ నారాయణుడు చెప్పినట్టుగా ఏ ప్రదేశంలో యజ్ఞం చేశాడు, అలా చేసినటువంటి యజ్ఞంలో ఋత్విజులు ఎవరు, దేవతలు ఎవరు, సదస్సులు ఎవరు, అలాగే అక్కడ ఏం జరిగింది అవన్నీ కూడా చెప్పమని చెప్పి అడిగిన తర్వాత దాని గురించి వివరిస్తూ ఉన్నాడు పులశ్చ బ్రహ్మ. బ్రహ్మగారు యజ్ఞం చేయటానికి నిర్ణయించుకున్న తర్వాత ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఆ యజ్ఞాన్ని చేయటానికి ఆయన ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. అప్పుడు బ్రాహ్మణులందరూ కూడా చక్కగా సామగానం చేస్తూ ఉన్నారు. బ్రహ్మగారు వారందరి మధ్య కూడా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. ఇలా ఆయన ధ్యానం చేస్తూ ఉండగా ఎక్కడ చెయ్యాలి అనే దాన్ని గురించి ఆలోచిస్తూ తాను విష్ణువు యొక్క నాభి కమలము నుండి పుట్టాడు కాబట్టి ఏ ప్రాంతంలో అయితే తాను యజ్ఞాన్ని చేస్తాడో ఆ ప్రాంతము ఆ పద్మం యొక్క పేరుతో విస్తృతంగా విఖ్యాతి చెందాలి అని చెప్పి ఒక ప్రదేశాన్ని అక్కడ ఆయన భూమి మీద సృష్టించాడు. అదే పుష్కరము. ఈ పుష్కరము అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశము. ఈ పుష్కరము అనేటటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఆయన ఆ యజ్ఞాన్ని చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఆ ప్రదేశంలోనే ఎందుకు అంటే ఆయన పుణ్యతమైనటువంటి ఒక ప్రదేశాన్ని అన్వేషిస్తూ ఒక గిరి శిఖరాన్ని ఎక్కుతూ ఉండగా ఆయన చేతిలో ఉన్నటువంటి పద్మము చాలా గొప్ప ధ్వనితోటి అది కింద పడిందిట. ఎప్పుడైతే అది ఒక మహాధ్వని చేస్తూ కింద పడిందో వెంటనే శ్రీహరి దేవతలందరితో కూడా తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశాన్ని చేరుకున్నట్ట. ఆ ధ్వని జ్ఞానంగా బ్రహ్మజ్ఞానముగా దేవతలందరికీ కూడా బృహస్పతి చేత
అందజేయబడింది. వెంటనే ఆ పద్మాన్ని వదిలిపెట్టినటువంటి ఆ దేవదేవుడైనటువంటి బ్రహ్మగారిని వారందరూ కూడా స్తుతించారట. ఇలా దేవతలందరూ కూడా తన్ని స్తుతించగా బ్రహ్మగారు యజ్ఞము చేయటానికి ఒక దివ్యమైనటువంటి ప్రదేశాన్ని అన్వేషిస్తుండగా వజ్రనాభుడు అనేటటువంటి ఒక శిశుప్రాణహంతకుడు అడ్డం వచ్చాడు. వాణ్ణి కూల్చటానికే నేను ఈ పద్మాన్ని నా చేతి నుంచి వదిలిపెట్టేశాను. వాడు ఈ పద్మము చేసినటువంటి ధ్వని కారణంగా వాడు ప్రాణాలని కోల్పోయినా నా చేతి నుండి జారువారినటువంటి పద్మం వలన వాడు పుణ్యలోకాలని పొందాడు. కాబట్టి ఎక్కడైతే ఈ పద్మము వలన వాడు పుణ్యలోకాల్ని పొందాడో, ఎక్కడైతే ఈ పద్మం అనేటటువంటిది నా చేతి నుండి జారి విడవబడిందో అది పుష్కరము అనేటటువంటి తీర్థముగా ఖ్యాతిని పొందుతుంది అని చెప్పి బ్రహ్మగారు తెలియజేశారు. ఈ పుష్కరము అనేటటువంటిది చంద్రా నదికి ఉత్తరంగా, సరస్వతీ నదికి తూర్పున ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశము. ఇది త్రైలోక్య పావనమైనటువంటిది. అలాగే సమస్త తీర్థములకు కూడా ఇది మూలమైనటువంటిది. అలాగే ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యం కూడా పుష్కరము అని చెప్పి చెప్పబడింది. ఈ పుష్కర ప్రాంతంలో బ్రాహ్మణులందరినీ కూడా అనుగ్రహించడానికి, మానవ జాతినందరినీ కూడా తన యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఇక్కడ బ్రహ్మగారు వారందరినీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ పుష్కర ప్రాంతంలో ఎప్పుడూ కూడా వేద పఠనం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే గురు శుశ్రూషాసక్తులైనటువంటి విప్రులందరూ కూడా ఇక్కడ ఆ గురువుల వద్ద వేదాన్ని అభ్యసిస్తూ, వేదాన్ని పఠనం చేస్తూ బ్రహ్మగారి యొక్క సామీప్యంలో ఉంటారు. అలాగే ఎవరైతే ఈ పుష్కర ప్రాంతంలో సేవ చేస్తారో వారందరూ కూడా దంభాన్ని విడిచి స్వధర్మాచరణాన్ని చేయాలి. త్రికరణ శుద్ధిగా ఇంద్రియ నిగ్రహం చేత అసూయాదులన్నింటినీ కూడా వదిలేసి సర్వభూత హిత సమానాన్ని గ్రహించి వాళ్ళందరూ కూడా బ్రహ్మభక్తులుగా అనిపించుకోవడానికి నియమాలను పాటించి త్రికరణ శుద్ధిగా వైదిక, ఆధ్యాత్మిక, లౌకిక, మానసిక భక్తులతో వేదార్థాలన్నింటినీ గ్రహించి మంత్రముల చేత, అగ్నిహోత్రముల చేత, వేదముల చేత, జపముల చేత, భక్తితో నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ ఆ బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అలాగే ఈ పుష్కర ప్రాంతంలో మరణించిన వారు ఉత్తమ గతులను పొందుతారు అని చెప్పి కూడా మనకి పద్మపురాణ అంతర్గతంగా చెప్పబడుతోంది. ఈ పుష్కర క్షేత్రం అనేటటువంటిది మనకి ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నట్టుగా మనకి చెప్పబడుతుంది. ఇంకా ఈ దివ్యమైనటువంటి పుష్కర ప్రాంతాన్ని యజ్ఞవేదికగా నిర్ణయించుకున్నటువంటి బ్రహ్మగారు అక్కడ చక్కగా యజ్ఞం చేయడానికి ప్రయత్నాలన్నీ కూడా చేసి యజ్ఞాన్ని ప్రారంభించదలుచుకున్నారు. అలాగే బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి ఆ సరస్వతీదేవి సావిత్రి, వీడికి శతరూప అనేటటువంటి పేరు కూడా ఉన్నది. పేరుకు తగినట్టుగానే ఈ శతరూప అంటే అనేకమైనటువంటి రూపములు కలిగినటువంటి స్త్రీ. ఈవిడ అనేక మంది ఋషులకు, దక్ష ప్రజాపతి, స్వయంభూ మనువు మొదలైనటువంటి మహానుభావులందరికీ కూడా ఆవిడ జన్మనిచ్చినటువంటిది. అలాగే ఈవిడ మనోహరి, మహానుభావురాలు. ఈవిడ బ్రహ్మగారి యొక్క పత్ని, బ్రహ్మగారిని సేవిస్తూ ఉండేది. అయితే ఒకానొక సందర్భంలో
బ్రహ్మగారిని ఈవిడ యజ్ఞ సమయంలో వదిలిపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే అని చెప్పి పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నారు. యజ్ఞము అనేటటువంటిది సృష్టించినటువంటిది బ్రహ్మగారే. అలాగే బ్రహ్మగారి యొక్క అవతారం ఏదైతే ఉందో అది పౌష్కరకము, అంటే పద్మము నుండి ఉద్భవించినటువంటిది అని స్మృతులు పురాణాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందువలనే ఈ క్షేత్రానికి కూడా పుష్కరము అనేటటువంటి పేరు ఇవ్వబడింది. ఈ క్షేత్రంలోనే ఆ శ్రీహరి కోకాముఖము అనేటటువంటి తీర్థాన్ని ఆయన ఏర్పరిచాడు. అలాగే ఈ యజ్ఞాన్ని చేయడానికి అనేక మంది ఋతుజులను ఆహ్వానించారు. అలా వచ్చినటువంటి వారిలో దేవతల యొక్క ప్రభు అయినటువంటి దేవేంద్రుడు, వరుణుడు, అలాగే కుబేరుడు, ఇలాగా అందరికీ కూడా వారందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాలను ఇచ్చాడు. ధనానికి అక్కడ రసాలను ఇచ్చేటటువంటి వాడిగా వరుణుణ్ణి, ధనానికి కుబేరుణ్ణి, సువాసనలు ఇచ్చేటటువంటి వాడిగా వాయువుకి, వెలుగునిచ్చేటటువంటి వాడిగా సూర్యుణ్ణి, సర్వాధికార యాజమాన్యానికి మాధవుణ్ణి, అలాగే హోతగా అక్కడ ఈ యజ్ఞ యాగాదులని కూడా నిర్వహించడానికి గురువుగా బృహస్పతిని, వీరందరినీ కూడా ఆయన నియమించుకున్నాడు. ఇంకా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇలా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉండగా ఇక ఈ యజ్ఞానికి సమయం మించుతోంది, త్వరగా మీరు కూర్చోవాలి అని చెప్పి ఆ బృహస్పతి బ్రహ్మదేవుని కోరాడు. అయితే బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి సావిత్రి, ఆవిడ శాఖపాకాలన్నింటినీ కూడా తయారు చేసేటటువంటి పనిలో ఆవిడ ఉన్నది. అందువల్ల నువ్వే వెళ్ళి ఆ సావిత్రి దేవిని వెంట పెట్టుకురమ్మని చెప్పి బృహస్పతిని ముందుగా బృహస్పతి బ్రహ్మగారి ఇంటికి వెళ్ళి ఆమెను రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఆవిడంది, ఇంకా భాండాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి, కొంచెం సమయం పడుతుంది. అలాగే నేను ఆహ్వానించినటువంటి కొంతమంది ముత్తైదువులు స్వాహ, గౌరీ, ధూమ్రోర్ణ, సుప్రభ, వైశ్రవణి, ఇంద్రాణి, అలాగా ఇంకా కొంతమంది బంధువులను రావాల్సి ఉందయ్యా. కాబట్టి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ ముత్తైదువులందరితో కూడా కలిసి వస్తాను, కాబట్టి ఒక ముహూర్తకాలం ఆగు అని చెప్పి ఆవిడ అన్నది. అన్న తర్వాత బృహస్పతి వెనక్కి తిరిగి వచ్చేసి బ్రహ్మగారితోటి ఇంకా ఆవిడ యొక్క సఖులు, ముత్తైదువులు, పేరెంటాండ్రు వీళ్ళందరూ రావాల్సి ఉన్నదని చెప్తోంది. అలాగే కొన్ని భాండాలు సిద్ధపరచవలసి ఉందని చెప్తోంది. అందువల్ల ఆవిడ ముహూర్తకాలం వేచి ఉండమని చెప్పి అడుగుతోంది. కానీ ముహూర్తకాలం వచ్చేస్తోంది కాబట్టి మీరు కూర్చోవాలి అని చెప్పి మళ్ళీ తొందర చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు యజ్ఞం చెయ్యాలి అంటే పక్కన భార్య ఉండాలి, కానీ సావిత్రీదేవి రావట్లేదు. దాంతో వెంటనే బ్రహ్మగారు ఈ క్రతువు పూర్తి చేయటానికి ఎవరినైనా స్త్రీని తీసుకురా, ఈ అవసరం గట్టెక్కే మార్గం చూడు, బృహస్పతి గారు ఏమో తొందర పెడుతున్నారు, అందువల్ల నువ్వు ఈ క్రతువు పూర్తయ్యేదాకా ఎవరినైనా స్త్రీని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టు, తర్వాత నేను ఆవిడ్ని వదిలిపెట్టేస్తాను అని చెప్పి దేవేంద్రుడికి చెప్పాడు. వెంటనే దేవేంద్రుడు ఆ కార్యం మీద బయలుదేరాడు. ఇలా బయలుదేరి ఆయన మొత్తం అన్ని లోకాలు తిరిగాడు. కానీ ప్రతి వాళ్ళు కూడా ఎవరో ఒకరికి భారీగా ఉన్నవాళ్లే ఈయనకి కనిపించారు. ఇలా తన పని పూర్తి కాలేదు, బ్రహ్మగారి యొక్క యజ్ఞం ఆగిపోతుంది, ఆలస్యం అయిపోతుంది అనేటటువంటి తొందరలో చూస్తూ ఉండగా సౌందర్యంతో మరొక లక్ష్మీదేవ అన్నటువంటి
అద్భుతమైనటువంటి స్త్రీ, ఒక కన్య ఈయనకి కనబడింది. వెంటనే ఆమెను దేవేంద్రుడు వివరాలు అడిగాడు. ఆవిడ నా పేరు గాయత్రి అని చెప్పింది. వెంటనే ఆమెను తీసుకుని ఈయన ఆ పుష్కర క్షేత్రాన్ని బయలుదేరాడు. ఆ స్త్రీ అంది, నువ్వు ఇలా బలవంతంగా తీసుకువెళ్తున్నావు, ఇది తప్పు. నా ఇంట్లో వాళ్ళకి చెప్పి, నా అన్నదమ్ములకి తల్లిదండ్రులకు చెప్పి నువ్వు తీసుకువెళ్ళవలసిందే, కానీ ఇలా తీసుకెళ్ళకూడదు కదా అని చెప్పి అంటే, నిన్ను తీసుకెళ్తున్నటువంటిది చతుర్ముఖ బ్రహ్మగారి గురించి, కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి దిగులు పడకు. అది కూడా ఒక దైవకార్య నిమిత్తమే నిన్ను తీసుకువెళ్తున్నాడు. అందువల్ల నువ్వు దిగులు చెందగా విచారాన్ని వదిలేసి నాతో రా అని చెప్పి తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్పి, ఈవిడ గాయత్రి, ఇప్పుడు ఈ క్రతువు పూర్తవడానికి ఈవిడ్ని మీరు స్వీకరించండి అని చెప్పి ఆవిడ్ని బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడు. వెంటనే ఆవిడ బ్రహ్మదేవుణ్ణి పక్కన ఆ క్రతువు పూర్తవటానికి కూర్చుంది. వెంటనే యజ్ఞం అనేటటువంటిది ప్రారంభింపబడింది. ఇలా యజ్ఞము ప్రారంభమైంది. శుక్రాచార్యుడు, అలాగే అనేక మంది బ్రాహ్మణులు, బృహస్పతి, దేవతలు, వీరందరూ అక్కడ ఆ యజ్ఞాన్ని చూస్తూ ఉండగా 100 యుగముల పాటు ఈ యజ్ఞం అంతా కూడా జరుగుతూ ఉన్నది అని చెప్పి పులశ్చ బ్రహ్మ చెప్పగానే మళ్ళీ భీష్ముడు అడిగాడు, ఇంత గొప్పగా అనేక యుగాల పాటు జరిగినటువంటి ఆ యజ్ఞం యొక్క మహాత్మ్యం ఏంటో చెప్పు అని చెప్పి అడిగిన తర్వాత తిరిగి పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తమ కుమార్తె కనపడలేదో వాళ్ళందరూ కూడా వెతుక్కుంటూ ఈ యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వారందరూ కూడా అక్కడ ఆ పిల్ల పక్కన ఉన్నటువంటి చిత్రముగా బ్రహ్మగారిని, ఆ పిల్ల నడుముకు కట్టినటువంటి ముంజెత్రాటిని, వీటన్నిటిని చూసి, ఇదేమిటి, మాకు తెలియకుండానే ఈ పిల్ల వివాహం చేసుకున్నదా? ఈ పిల్లను మీరు వివాహం చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యమైంది? ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆక్రోశాన్ని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి శ్రీహరి, మీ పిల్లను తీసుకొచ్చినటువంటిది మేమే, చతుర్ముఖ బ్రహ్మగారికి భారీగా చేశాం, కాబట్టి మీరు వ్యర్థంగా ఎవరిని కూడా నిందించకండి. ఈ పిల్ల వలన మీ యొక్క వంశం కానీ మీ కులాలన్నీ కూడా ఉద్ధరింపబడతాయి. అలాగే మీ అందరూ కూడా ఉత్తమ లోకాల్ని పొందుతారు. అంతేకాదు, దేవతల యొక్క కార్యార్థమై నేను మీ అందరి మధ్యలో జన్మిస్తాను. అందువల్ల మీకు ఎటువంటి దోషం అనేటటువంటిది కూడా ఉండదు అని చెప్పి వారందరికీ చెప్పగానే వాళ్ళందరూ సాక్షాత్తు శ్రీహరే ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా సంతృప్తులై వారందరూ కూడా శ్రీహరికి నమస్కరించారు. నమస్కరించి ఆ యజ్ఞం జరుగుతూ ఉంది. వీరందరూ కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు. అదే సమయంలో పరమశివుడు ఒక పెద్ద కపాలాన్ని ధరించి మరొక తన యొక్క చేతిలో 5 తలల ఉన్నటువంటి ఒక కపాలాన్ని ధరించి ఆ యజ్ఞమంటపానికి వచ్చాడట. రాగానే అక్కడ ఉన్నటువంటి ఋతువిజులు వాళ్ళందరూ కూడా ఆయన చూసి యావగించుకుని, ఇలాంటి ఉన్మత్త వేషంలో, అంటే వచ్చిందేమో ఒక చిన్న పులి చర్మాన్ని కట్టుకుని వచ్చావు, కపాలాల మాలను వేసుకున్నావు, అలాగే కపాలాలన్నింటినీ కూడా చేతిలో పట్టుకుని వచ్చావు, అసలు ఇలా రావాలని చెప్పి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశానికి ఇలా రావాలని చెప్పి నీకు ఎందుకు అనిపించింది? ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో అని చెప్పి అనగానే ఆ పరమశివుడు నవ్వి, మీ అందరూ కూడా ఈ యజ్ఞం వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు, అయితే
నేను తప్పితే ఈ యజ్ఞం నుంచి వెళ్ళగొట్టనబడినటువంటి వాడు మరొకడు లేడు. అయితే ఇది ఏదో కారణాంతరాల వలన జరిగింది అని చెప్పి మీ అందరూ కూడా గ్రహిస్తారు. అందుకని నేను చెప్పినట్టుగా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన అనగానే, సరే ఎలాగో వెళ్ళిపోతున్నావు కాబట్టి భోజనం చేసి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారట. వెంటనే సరే అని చెప్పినటువంటి ఆ మహేషుడు చేతిలో ఉన్నటువంటి ఆ 5 తలల యొక్క కపాలంతో ఆ యజ్ఞవాటికంతా కూడా తిరుగుతూ వాడు చేస్తున్నటువంటి యజ్ఞకర్మనంతా కూడా చేస్తున్నాడు. అలా చూస్తున్నటువంటి వాడు ఆ కపాలాలన్నీ కూడా ఆ యజ్ఞవాటికలో పెట్టి, నేను స్నానం చేసి వస్తాను, వచ్చిన తర్వాత భోజనం చేసి వెళ్ళిపోతాను మీరు చెప్పినట్టుగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ నింగిలో నిలబడి ఆయన ఆ వినోదం అంతా కూడా చూస్తూ ఉన్నట్ట. వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులందరూ కూడా, ఇదేమిటి యజ్ఞవాటికలో పవిత్రమైనటువంటి ప్రదేశంలో నా కపాలాలు పెట్టి వెళ్ళాడు, ఇది అపవిత్రమైనటువంటి వస్తువు కదా, ఇది ఉండకూడదు కదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుని వెంటనే వాటిని 2 పుల్లలతో పట్టుకొని వాటిని దూరంగా విసిరేశారట. అయితే వీళ్ళు విసిరేయంగానే మళ్ళీ వచ్చి అది యథాస్థానం చేరిందిట. ఈ రకంగా 100,000 వాళ్ళు విసిరేస్తూ ఉన్నారు, తిరిగి వస్తూనే ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ జడధారిని శరణవేడి, అయ్యా నీ లీలలను అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం మాకు లేదు, అందువల్ల అజ్ఞానంతో ఈ పని అంతా కూడా చేశాం, మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి ఆయన వేడుకున్న తర్వాత ఆయన కపాలం అనేటటువంటిది లేకుండా పురోడాశం తయారు కాదు, అందువల్ల శిష్టకృతుల్లో నాకు కూడా భాగాన్ని ఇవ్వండి, అలా చేయటం ద్వారా నా ఆజ్ఞను పాటించినటువంటి వారు అవుతారు అని చెప్పి ఆయన అనగానే వాళ్ళందరూ కూడా తప్పకుండా అని చెప్పి ఆ శంభుని యొక్క ఆజ్ఞ పాటించడానికి వాళ్ళందరూ కూడా అంగీకరించారట. వెంటనే వాళ్ళందరూ కూడా తన యొక్క ఆజ్ఞను పాటించారు కాబట్టి అక్కడ వీరందరికీ అంటే ఆ యజ్ఞాన్ని చేస్తున్నటువంటి బ్రహ్మగారిని, వరాల్ని కోరుకో, నా ఆజ్ఞను మీరు పాటించారు, ఇప్పుడు నాకు అలాగా ఆ శిష్టకృతులన్నీ కూడా ఇస్తారు కాబట్టి ఏదైనా కోరుకో, నేను అనుగ్రహిస్తాను అని చెప్పిన తర్వాత, నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఎవరికైనా ఇస్తాను, కానీ నేను ఎవరి నుంచి కూడా కోరుకోను అని చెప్పి బ్రహ్మగారు ఒక నమస్కారాన్ని చేసేట. ఇలాగా బ్రహ్మగారు తలపెట్టినటువంటి, బ్రహ్మగారు చేస్తున్నటువంటి, గాయత్రీదేవిని పక్కన కూర్చోబెట్టుకుని చేస్తున్నటువంటి ఆ యజ్ఞం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇలా ఒక మన్వంతర కాలం అనేటటువంటిది గడిచిపోయింది అని చెప్పి మనకి ఆ భీష్మాచార్యుల వారికి చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.